నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్రంలో ఉత్తర కొరియా పరిస్థితి ఉందన్న చంద్రబాబు, యువతకు ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో లేదని ధ్వజం. బ్యాండేజ్ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్ అనుకున్నారంటూ ఎద్దేవా. పిఠాపురంలో పవన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి వరుణ్ తేజ్. వరుణ్ కు భారీ స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నేతలు. గొల్లప్రోలు మండలంలో బైకు ర్యాలీ, రోడ్ షోలో పాల్గొన్న వరుణ్. ప్రత్యేక హోదా కోసం జగన్ ఎందుకు పోరాడలేదన్న షర్మిల. అరకు అభివృద్ధికి మంత్రి రోజా ఏం చేశారని నిలదీత. ప్రజల్ని ఆదుకోలేని వారు వైఎస్ వారసులు ఎలా అవుతారని ధ్వజం. ఎన్నికల సిబ్బందిపై చిందులు తొక్కిన సీదిరి అప్పలరాజు. ప్రచార వాహనం ఆపారంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులు. ఫిర్యాదు చేసుకోండని మహిళా సాధికారిని హెచ్చరించిన మంత్రి. సచివాలయం వద్ద ఎన్డీఏ కూటమి నేతల ధర్నా. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్. పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్దే బాధ్యత అంటూ ఆగ్రహం. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ అజెండా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ నిర్ణయించుకున్నారని ఆరోపణ. తెలంగాణలో బెంబేలెత్తిస్తున్న ఎండలు. వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు. రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. గుజరాత్లో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన అమిత్ షా. మోదీ మళ్లీ ప్రధానైతే ఉగ్రవాదం, నక్సలిజం అంతం. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్న కేంద్ర మంత్రి. ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ఖర్గే. మత ప్రాతిపదికన ప్రజల్లో చీలిక తెచ్చేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్య. మోదీనే అందర్నీ బెదిరిస్తున్నారు తప్ప మేం కాదన్న ఖర్గే. ఎన్నికల వేళ మమతకు మరో గాయం. హెలికాప్టర్ సీటులో కూర్చుంటూ తూలిపడిన దీదీ. అయినా ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.